నమస్తే V9 లైవ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికల సందర్భంగా మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి. కడప జిల్లా ఇడుపులపాయ దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి శంఖారావం పూరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ప్రచార యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరు పర్యటించిన ప్రతిపక్ష నేత. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ జన్మదిన వేడుకలు. కాకినాడ సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల దంపతులు. మండలం మాటూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగన్ పాలనను వివరించిన భరత్ కుమార్ సతీమణి నివేదిత. ఏపీ సీఎం జగన్ ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించారు. వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంట్ స్థానం పరిధి సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. వేంపల్లి, విఎన్పల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి పొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ఇవాళ నుంచే ప్రచారం చేస్తుండడంపై స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్డు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఈ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు, మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోవాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకే వారంతా ఎన్నికలు జరిగే తేదీ మే 13 కోసం ఎదురు చూస్తున్నారని చంద్రబాబు వివరించారు. మే 13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజని అభివర్ణించారు. అరాచక పాలన, దోపిడీ, డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్, మద్యం వీటన్నింటి నుంచి విముక్తి కలిగించే రోజు మే 13 అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 7 వారాలే, 47 రోజులే, నా బాధ్యత నేను చేస్తా. మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చెప్పండి, చేతుల పైకెత్తి మేము సిద్ధంగా ఉన్నామని. ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు, మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జవాబుదారీతనం ఉండాలి. అలాంటి జవాబుదారీతనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది.
యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులకు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింస రాజకీయాలు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అశాంతి కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. ఈ రోజు మిమ్మల్ని రైతులందరికీ సాగునీరు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకేమన్నా కార్యక్రమాలు ఇచ్చారా? అమ్మఒడే తప్ప ఏమన్నా వచ్చాయా మీకు? మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు సమక్షంలో కాకినాడ సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల చిన్న, జనసేన పార్టీ నాయకులు, జాక్ సేన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వనమాడి కొండబాబు నివాసంలో ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే కొండబాబు రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అన్నారు. చిరుప్రాయంలోనే చిరుత చిత్రం నుండి అరంగేట్రం చేసిన రామ్ చరణ్ అనతి కాలంలోనే సుప్రసిద్ధ సినిమా కథానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. రామ్ చరణ్ అభిమానులు ఇంత పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ ప్రసాద్, రాయుడు, కిషోర్, హరి, వెంకటేష్, దుర్గా, రాజు తదితరులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు, ఎందుకంటే రామ్ చరణ్ గారి పేరు చెప్పే ముందు మెగాస్టార్ చిరంజీవి గారి పేరే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరి తరపున కూడా, నా తరపున, ఫ్యాన్స్ తరపున, అందరి తరపున కూడా వారి యొక్క నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఆయన ఆ నటనలో ఏ ఆశయంతో పనిచేస్తాడో ఆశయం అంతా నెరవేరాలని, ఇప్పటికీ ఆయన చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు నటనలో. మగధీర సినిమా కానీ, రంగస్థలం కానీ, నటుడంటే అన్ని రకాల నటనలు చేసినట్టు నటుడు అంటారు. ఆయన మాసు క్లాసు ఏ యాక్షన్ చేసినప్పుడు కూడా రాణిస్తున్నాడు. 2024లో ఈరోజు మళ్ళీ కొత్త సినిమా గేమ్ చేంజర్, ఏదైతే గేమ్ చేంజర్ రాబోతుందో అద్భుతమైన సినిమా అని ఈరోజు శంకర్, పెద్ద డైరెక్టర్ శంకర్, ఆయన డైరెక్షన్ కూడా నటిస్తున్నారు. ఆయన ఏదైతే గేమ్ చేంజ్ కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా గేమ్ చేంజ్ కోరుకుంటున్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ విధంగా రేపొద్దున ఆయన ఆ సినిమాలో విజయం సాధించబోతున్నాడు. అలాగే రేపొద్దున మేము కూడా విజయం సాధించబోతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆయనకు మరొకసారి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. అనకాపల్లి గౌరపాలెం శ్రీనివాస్ కళ్యాణ మండపంలో జీవీఎంసీ 80వ వార్డు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 80వ వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొనతాల మురళీకృష్ణ, కెఎం నాయుడు, ఆళ్ల నాగేశ్వరరావు, వేగి త్రినాథ్, డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్, డాక్టర్ లక్ష్మీనరసింహ, బొడ్డేడ శివ మరియు 80వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 80వ వార్డులో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మలసాల భరత్ కుమార్ గారు రావడం జరిగింది.
ఈ కార్యక్రమం ఆద్యాంతం కూడా ఎంతో ఆత్మీయ సమావేశం, కుటుంబంలో అందరం కలిసి ఒక పిక్నిక్ వాతావరణాన్ని ఇలా కలగజేయడం జరిగింది. ఇక్కడ వాతావరణంలో ఏర్పడింది. ఇక్కడ చక్కగా అందరం కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం అని చేయాలి, గెలిపించాలి, అలాగే ఇక్కడ మలసాల భర్త గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి, ఈరోజే బూడి ముత్యాలరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, ఆయన్ని ఎలా గెలిపించుకోవాలి అనే విషయం మీద కూలంకషంగా అందరం కూడా చర్చించి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, పెద్ద నాయకులందరూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క వీర మహిళలు కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా చర్చించుకొని రానున్న రోజుల్లో మేము ఎలా పనిచేయాలి, ఒక దిశని మా అందరికీ కూడా ఒక దిశని నిర్దేశించే విధంగా మా అందరికీ కూడా ఒక మార్గదర్శకుడిగా మన మలసాల భరత్ గారు అనేక ఆలోచనలను మనందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవడం, వాళ్ళ తాలూకా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ లోటుపాట్లను ఎలా సవరించాలి, ఏ రకంగా సవరిస్తే ఏ రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరం కూడా పనిచేస్తారో వాటన్నింటిని కూడా సవరించడం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకుల్లా, ఒక సైన్యులాగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. 80వ వార్డు అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా కొంత ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మన 80వ వార్డులో ఉన్న ప్రతి కార్యకర్త కూడా జాగ్రత్త వహించి ఏ రకంగా అయితే మాకు 2021లో కార్పొరేట్ ఎలక్షన్స్లోని సుమారుగా 5 వార్డుల్లో ఉన్న వాళ్ళకంటే మంచి మెజారిటీ మన వార్డులో 2478 ఓట్ల మెజారిటీ ఇప్పించి ఏ రకంగా అయితే మమ్మల్ని గెలిపించారో, పెద్దలందరి సహాయ సహకారాలు మీరు ఏ రకంగా అయితే అందించారో మాకు అదే రకంగా మన మలసాల భరత్ కుమార్కి కూడా అందించి ఆయన విజయానికి మనందరం కూడా దోహదపడాలని, ఆయన విజయాన్ని మనందరం కూడా పనిచేసి అత్యధిక మెజారిటీతో మాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకొక 1000 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా ప్రణాళికలు రూపొందించి ఖచ్చితంగా ఇక్కడ మలసాల భరత్ కుమార్ గారిని గెలిపించే బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత చక్కని రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ప్రత్యేకంగా నాయకులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పట్టణంలో 80వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన 80వ వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేసి మా నాయకులందరూ కలిసి ఈ రానున్న 50 రోజులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలక్షన్కి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం కానీ, లేదా స్థానికంగా ఉన్న లోటుపాట్లు కానీ, సమస్యలు కానీ ఏ విధంగా పరిష్కరించుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ విజయం ఆదాయం డిసైడ్ చేసేశారు. డిసైడ్ చేసి సమస్యల గురించి పరిష్కారానికి సొల్యూషన్ అడిగారు కాబట్టి తప్పకుండా వీళ్ళు ఏవైతే సమస్యలు ఈ వార్డులో పెండింగ్ ఉండిపోయాయో ఆ సమస్యలన్నిటికీ నా వైపు నుంచి మా కార్యకర్తలు, మా నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి వాటిని రానున్న అంటే మేము గెలిచిన ఫస్ట్ 2 ఇయర్స్లోనే వాటిని సాల్వ్ చేసుకునేదానికి మేమందరం ప్రయత్నం చేసి ఈ పట్టణాన్ని, అనకాపల్లి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి మా వైపు కృషి చేస్తాం. దీనికి మద్దతు పలికిన మా 80వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనకాపల్లి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ యాక్టర్ పృథ్వీరాజ్ పార్క్ సెంటర్లోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గాజు గ్లాస్కి ఓటేసి అలాగే కమలంపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు అవసరమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుని అనకాపల్లి అభివృద్ధికి నాంది పలకాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అరాచకాలు మొత్తం ఒక బుక్ని త్వరలో రిలీజ్ చేస్తామని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ ప్రచారంలో జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైసీపీలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏముండదు అక్కడ. ఇప్పుడు ఎక్కడన్నా శుభ్రంగా గ్లాసులో హాయిగా టీ తాగుతుంది, అక్కడికి వెళ్తే గెంజి తాగడమే, ఏముండదు, ఎవడో పట్టించుకోరు. ఒకటే అసంతృప్తులు ఉన్న వాళ్ళందరికీ సరే కష్టపడి పనిచేశారు. నేను కొత్తగా 2020 నుంచి సింపథైజర్గా ఉన్నాను. మొన్న మధ్య కండువా కప్పుకున్నాను. కష్టం అనేది ప్రతి ఒక్కరు సీట్ ఆశించిన వాళ్ళకి సీట్ రాకపోతే బాధ ఉంటుంది. అది ఎవరైనా మనం దాన్ని ఒప్పుకోవాలి. సరే, దానికి వ్యతిరేకంగా సీట్ రాకపోతే మేము వెళ్ళిపోతాం, మేము అటు వెళ్ళిపోతాం, నీ అంతు తెలుస్తాం, పరుష పదజాలంతో చాలా వరకు మాట్లాడతారు. నిన్న ఎవరో సరోజ అని ఒక ఆమె ఎవరో చెట్టుపల్లికి సంబంధించిన క్యాండిడేట్, ఆమె ఏదో మాట్లాడేసింది.
నాదెండ్ల మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అంటే సీట్ ఇస్తే మంచోళ్ళు సీట్ ఇవ్వకపోతే. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంత త్యాగం చేశారు. ఇప్పుడు పోయినసారి 110 సీట్లు ఇచ్చారు. 110 సీట్లు ఇస్తే ఏం చేశారు? ఆ కాపులో ఇవ్వాలన్నారు. అక్కడ చూపించారు. ఏంటంటే ఆ గెలిచిన ఒకడు ఆడటి పోయాడు. ఆడికి చరిత్ర అయిపోయింది అక్కడితోటి. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏంటి ఎలా చేశారు? ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే 3 పార్టీల ఐక్యత. అక్కడ బీజేపీ ఏమీ తక్కువగా కాదండి. ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అదే మా నీతి నిజాయితీ, అదే పవర్ ఆఫ్ గ్లాస్. ఆయన మొన్న చెప్పింది కూడా అదే, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్దని. ఆయన మరి ఒక ప్రధానమంత్రి మొన్న మీటింగ్ వచ్చాడంటే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి మీటింగ్లో ఎలా పాల్గొంటారు? పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఉన్నాడు కదా జమ్మలగడ్డ రాంబాబు ఏదో పేరు. అదేంటంటే ఎవరితో పొత్తు, బీజేపీతో పొత్తు ఎత్తుకుంటుంది అన్నారు. అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి పడుతుంది కింద, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి దరిద్రులతో నేను ప్రతిసారి బై రోడ్డు వెళ్తుంటానండి. నేను ఫ్లైట్కి కూడా వెళ్ళను. వెళ్ళి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట నేను అడిగిన ప్రతి చోట ఒకే మాట చెప్తున్నారు. ఏంటంటే ఈసారి మార్పు తగ్గం ఉంది. 136 సీట్లు, 20 పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా కూటమి గెలుస్తుంది. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు మాట్లాడుతూ, ఈ రోజు మా గ్రామానికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 10 మందికి వైసీపీ కండువా వేయడం జరిగింది. వారిలో ఒక్క వడ్డాది నాగభూషణం తప్ప మిగిలిన వారంతా వైసీపీ పార్టీకి చెందిన వారే. వీళ్ళంతా పంచాయతీ ఎన్నికల్లో వెళ్లిపోవడం జరిగింది. అప్పటి నుండి అక్కడే ఉన్నారు తప్ప టీడీపీకి రాలేదు. అందులో వాలంటీర్ తండ్రి వాళ్ళ చిన్నాన్న ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు టీడీపీ మాత్రం కాదు, పక్కా వైసీపీ మాత్రమే. పై ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా ఎమ్మెల్యే గారు కొంతమంది చేర్పులు చేర్చమనడంతో మా గ్రామంలో కూడా వాళ్ళ పార్టీకి చెందిన వారికి కండువాలు వేసుకుంటున్నారు. ఇందులో గురిబిల్లి వరహాలు కొనశెట్టి వెంకటరమణ గతంలో చేసుకున్న ఫోటోలు కూడా జత చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొప్పన ప్రసాద్, కలం సత్యనారాయణ, బాబు మంతిని, సూరిబాబు, ఈర్లపాటి రామ, గణేష్, దుంపలపూడి వెంకటరమణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొలగాని రామారావు. సిహెచ్ నాగపురం ఎక్స్ సర్పంచ్, అదే గొలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా. ఏంటంటే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రెస్ మీట్ సందర్భం మనం ఈరోజు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మన ఎమ్మెల్యే గారు నాగపురం రావడం జరిగింది. ఈ సందర్భంలో నాగపురంలోని వాళ్ళు కండువాలు వేసుకునే నిమిత్తంగా మనకి వాళ్ళు ఎప్పుడు కూడా సర్పంచ్ గారి వెనకాల తిరిగే వ్యక్తులే. సర్పంచ్ గారు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు, ఆ పార్టీలో తిరుగుతూ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈవేళ కండువాలు వేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తుల పేర్లు కూడా అందరికీ తెలుసు. కానీ అందులోని ఒక వడ్డాది నాగభూషణం అన్న అసామీ మాత్రం మన తోడు ఉండేవాడు, మనకి పార్టీకి పనిచేశాడు. ఆయన మరి ఏం కారణం చేతో ఆయన పిల్లల చదువుల నిమిత్తం ఎక్కడో ఏదో సమస్యని వాళ్ళు పరిష్కారం చేశారా ఏటనేది నాకు తెలియదు. కానీ దాని మీద భూషణం వెళ్ళడం జరిగింది. ఈవేళ జాయిన్ అయిన వ్యక్తులందరూ కూడా మన ఒక వాలంటరీ గారి తండ్రి, వాళ్ళ చిన్నాన్న, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరడం జరిగింది. అదే ఎస్సీ కాలనీ నుండి వాళ్ళు ఎప్పుడు కూడా మన టీడీపీకి పనిచేసిన వ్యక్తులైతే కాదు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి అభిమానం, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి కూడా అభిమానం. మన సేవ మనం గెలిచినప్పుడు మన సేవ చేయించుకోవడమే కానీ మనకు ఓటేసేటప్పటికి మాత్రం వాళ్ళు ఉపయోగపడిన వ్యక్తులు అందరూ కూడా వేళ వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళని ఒకే ఒక భూషణం మాత్రం మన పార్టీకి పనిచేసేది. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వాళ్ళే. అందులో వాళ్ళే మొన్న ఒక అసామీకి, గురిబెల్లి సాంబమూర్తి అనే అసామీకి ఒక నెల రోజుల ముందు కండువా వేసారు, వైఎస్ఆర్ కండువా. మళ్ళీ అదే అసామికి ఈరోజు కూడా కండువా వేసారు. రేపు మళ్ళీ కూడా అయ్యన్న పాత్ర గారు వస్తే మళ్ళీ ఆ కండువా కూడా మేము వేస్తాం ఆ అసామికి. అలాగా ఇంకా ఆ వ్యక్తినే మార్పు చేయాలి తప్ప వేరే కొత్తగా ఇప్పుడు కార్యక్రమం ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కండువాలు వేసే కార్యక్రమం పెట్టుకోవాలంటే ఎవరిని తీసుకొచ్చి పెట్టాలని ఆ పార్టీ వాళ్ళకి కండువాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కొత్తగా ఏరే పార్టీ నుండి టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళిపోయి కండువాలు వేసుకోలేదండి. దాని మీద ఏ ఒకటి కండువాలు వేసి ఏదో సందర్భంగా చూపించకపోతే కుదరదనే దృష్టితో వాళ్ళకే ఆ గురిబెల్లి వరాలని, వాసం చంద్రరావు వీళ్ళందరూ కూడా ఆ పార్టీ పనిచేసిన వ్యక్తులే. వాళ్ళకే వాళ్ళు కండువాలు వేసారు తప్ప ఇందులోని మన టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక వడ్డాది నాగభూషణం,
అంతేగాని అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ దంపతులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో మలసాల భరత్ కుమార్ వారి సతీమణి నివేదిత ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, సర్పంచ్ కరణం రెవెన్యూ నాయుడు, ఎంపీటీసీ మిద్దె రాజచంద్రారావు, ఒమ్మి మధు, మిద్దె హేమసుందర్, కరణం కృష్ణ, బేతా ప్రవీణ్, దంట్ల ప్రకాష్ రావు, మమ్డే సోమనాయుడు, కరణం శివ, కొలిమెర్ల గోవింద్, మర్రిపల్లి శోభ, సకల సంతోష్, ఎల్లపు రమేష్, పల్లెల సాయి కిరణ్, దాడి కుమార్, బాదపు హరికృష్ణ మరియు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తారీఖున మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, అంతకుముందు 10-15 సంవత్సరాలు చూశారు. ఏ రోజు కూడా పెన్షన్ 1వ తారీఖున ఇవ్వడం అన్నది జరగలేదు. అలాగే 1వ తారీఖున మీ ఇంటికి తెచ్చేస్తున్నారు. అలాగే సచివాలయాలు కూడా మీ ఊరిలో నుండి మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా, అనకాపల్లి ఎప్పుడు వెళ్లకుండా మీకు కావాల్సిన మ్యాక్సిమం పనులన్నీ సచివాలయాల్లో అయిపోతున్నాయి. మీ ఊళ్ళోనే వాలంటీర్లు కూడా మీకు ఏ పథకం కావాలన్నా కానీ వాలంటీర్ల ద్వారా అప్లై చేస్తున్నారు. చేయూతని, ఆసరాని, అమ్మఒడని, ఇవన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి ఏదో ఒక పథకం మీకు అందుతుంది కదమ్మా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఏమైంది, మళ్ళీ పాతకాలంలో వచ్చేసి పెన్షన్ రావాలంటే మళ్ళీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఏమన్నా పని కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఇవన్నీ కాకుండా మీ అందరి ఆశీస్సులతో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనకాపల్లి ప్రాంతానికి చెందిన నాకు అవకాశం కల్పించారు. మీ కుటుంబ సభ్యుల్లా భావించి, మీ కొడుకులాగా, మీ తమ్ముళ్ళగా భావించి ఒకసారి అవకాశం ఇవ్వండి. నాకు కూడా అనకాపల్లికి మీ అందరికీ మంచి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మరింతగా మీ అందరికీ చేకూర్చేలాగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకి నా తరఫు నుంచి ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నేను వచ్చాను. కాబట్టి మీ చదువుకున్న వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ తప్పకుండా ఉపాధి కల్పించడానికి నా వైపు నుంచి మీ పిల్లలకి ప్రయత్నం చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను. మీ అందరూ దయచేసి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి రానున్న ఎన్నికల్లో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తిన రామునేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు. విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్, సందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అటు విశాఖ జనసేన నాయకులు బొడ్డెట్టి అనురాధ, బొగ్గు శ్రీనివాస్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక తిరుపతి వ్యాపారవేత్త గంటా నరహరి కూడా వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పారు. గంటా నరహరి ఈ నెల 13నే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 2 వారాలు గడవక ముందే ఆయన పార్టీ మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గంటా నరహరి 2022లో టీడీపీలో చేరారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కూడా ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న ఎన్నికల సందర్భంగా మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి. కడప జిల్లా ఇరుపలపాయ దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి శంఖారావం పూరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ప్రచార యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరు పర్యటించిన ప్రతిపక్ష నేత. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ జన్మదిన వేడుకలు. కాకినాడ సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి.
నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల దంపతులు. మండలం మాటూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగన్ పాలనను వివరించిన భరత్ కుమార్ సత్యమణి నివేదిత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.